వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 8 ప్రోమో చూడడం జరిగింది. నేను ఆల్రెడీ ఎలిమినేషన్లో 6 పీపుల్ ఉంటే సోనియాని సేవ్ చేస్తారు, రిమైనింగ్ 5 పీపుల్ అయితే ఉన్నారు కదా. అండ్ ఆబ్వియస్లీ సండే అంటే ఫండే అని చూస్తాం. పొద్దున ఒక ప్రోమో వదలడం జరిగింది. అందులో ఏంటంటే ఏయో సినిమా పేర్లు హీరో పేర్లు చెప్తాం, సినిమా పేర్లు వాళ్ళు వీళ్ళు చెప్పాలన్నారు. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ పెట్టారు. గర్ల్స్ అయితే కొంచెం డమ్గానే ఆడుతున్నారు, ఎవ్వరు కూడా అంత యాక్టివ్గా లేరు. ఎందుకంటారబ్బా తెలుగు సినిమా పేర్లు చెప్పమంటే కన్నడ వాళ్ళు హిందీ వాళ్ళు ఎక్కడి నుంచి చెప్తారు? ఉన్న తెలుగు వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేకపోయి ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కన్నడ భామలు, ఒక నార్త్ భామ, ఎక్కడ గుర్తుంటాయి వాళ్ళకి సినిమా పేర్లు బొచ్చు కాకపోతే. సో ఆబ్వియస్లీ బాయ్స్ విన్ అవుతారు, నో డౌట్. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన సెకండ్ ప్రోమో చూసుకుంటే కనుక సో యానిమల్కి సంబంధించింది మీరు ఇవ్వాలి అని చెప్పంటే నిఖిల్ వచ్చేసి మన భాషకేమో చిరాకు తెప్పిస్తాడు అని చెప్పి ఇచ్చాడు. దాంట్లో కూడా భాష ఒక కుల్లి జోకులు వేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత విష్ణుప్రియ అండ్ సోనియా చిచ్ అయితే ఇంకా ఆగలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి కన్నింగ్ అనే ట్యాగ్ సోనియా ఇవ్వడం జరిగింది. సో ఇది రేపు నామినేషన్స్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీరు చూడండి, విష్ణు అండ్ సోనియా మళ్ళా కొట్టుకుంటారు. నామినేషన్స్లో కూడా వాళ్ళిద్దరూ వేసుకుంటారు. వీళ్ళిద్దరికి సంబంధించిన డిసిషన్కి కరెక్టా కాదా అంటూ మిగతా హౌస్ మేట్స్ కూడా దానికి సంబంధించి వేస్తూ ఉంటారు. బేబక్కకి తెలివి తక్కువ అని చెప్పేసి పృథ్వీ ఇచ్చాడు. మరి పృథ్వీకి ఏం తెలివి ఉందో నాకు అర్థం కాలా. ఇటికల్ స్ట్రాటజీలో వెళ్ళి తన్నేసి వెళ్ళిపోయాడు. అదేం తెలివైన పని? అది కూడా ఒక తెలివి తక్కువ ఇంకో తెలివి తక్కువ అని చెప్పి ఇంకొక ఆమెని డిఫైన్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది. ఆ తర్వాత మన ఏమంటారు చిరాకు అనే సేమ్ ట్యాగ్ మణికంఠ మళ్ళా శేఖర్ భాషకి ఇస్తే మళ్ళీ ఇక్కడ కూడా కుల్లి జోకే మనోడు. ఏంటిది చీరాకు అని చెప్పి నువ్వు అంటావు, ఎవరన్నా దగ్గరికి వస్తే ఇది నీకు ఇంక్లూడెడ్ అని చెప్పేసి అని అన్నాడు. దాంతో ప్రోమో క్లోజ్ అయిపోయింది. కుల్లి జోకులు ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గోస్ టు శేఖర్ భాష అని చెప్పొచ్చు. అండ్ సీతకి మన ప్రేరణ ఏమిచ్చిందంటే నమ్మదగింది కాదు అని చెప్పేసి ఇచ్చింది. అసలు తప్పు చేసిందే ప్రేరణ, చెత్తబొట్టులో దాన్ని తీసి మళ్ళీ పైనెట్టింది. అందులో సీత చాలా కరెక్ట్గానే ఉంది. బట్ స్టిల్ తనని ఒక ట్యాగ్ లైన్తో అనడం నాకు అంత కరెక్ట్ అని అనిపించలేదు. మీకు కూడా ఎంతమంది కరెక్ట్ అనిపించింది, కరెక్ట్ అనిపించలేదు కాస్త నాకు కమెంట్లో మీరు కూడా తెలియజేసి ఏడిస్తే నాకేం అర్థమైంది, నేనేం చెప్పాలన్నది నేను కూడా ప్రిపేర్ అయ్యి మీకు ఏడుస్తాను అనమాట. సో జస్ట్ ఫర్ జోకింగ్. సో ఇది ప్రోమో అనాలిసిస్ అన్నది. ఏదో నామకే వాసి బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది. ఇదబ్బా లిటరల్లీ నాకైతే ఏం నచ్చలేదు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్. రేపటి నుంచి నామినేషన్స్ ఎపిసోడ్స్లో అయినా ఫైర్ గట్టిగా ఉంటుంది, అందరూ గేమ్స్ బాగా ఆడతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే